చట్టం దృష్టిలో ఇక్కడ కులాలు అన్ని సమానం. ఎవరు కూడా చేసినటువంటి తప్పులని తప్పించుకుని పోయే ప్రసక్తి అయితే జరగదు. కాకపోతే దొరికినటువంటి ఆధారాలను బట్టే ముందు వెనక అనే దాన్ని డిసైడ్ చేస్తుంది చట్టం క్లియర్ గా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మొన్న ఈయన సుద్దపోస కబుర్లో ఒకటి చెప్పాడు, మీరు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ మీరు కనుక గమనించినట్లయితే, నేను అనేసాను, ఇప్పుడు నేను క్విట్ అవుతున్నాను రాజకీయాలని చెప్పేసి మారు మనసు ముందని నేనని చెప్పేసి తెల్లజెండా ఎత్తేసాడండి. తెల్లజెండా ఆయన ఎత్తినందువల్ల మాకు వచ్చే నష్టం లేదు. ఇప్పుడు ఆయన మీద మేమేం కేసు పెట్టట్లా. గతంలో మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే చట్టం అతని మీద చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసేసి ఇవాళ నేను మారిపోయాను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి, జరిగినటువంటి ఘోరం మాసిపోదు కదండి. అలాగే క్లియర్ గా ఆయన చేసినటువంటి తప్పులకే ఈ రోజు చట్టం యాక్షన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. కులాలు మతాలు ఇవేమీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబడవు. ముందు వెనక మాత్రమే ఉంటుంది. దానికి కారణం సరైనటువంటి ఆధారాలు, అంతే. రైట్. ఇది ఎవరి కోట అరెస్ట్? ఇది టీడీపీ కోట అరెస్టా, జనసేన కోట అరెస్టా? నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. చట్టం కోట అరెస్ట్ సార్, చట్టం కోట అరెస్ట్, బాధితుల కోట అరెస్ట్ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ కూడా జనసేన కోట నుంచి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేసిన వాళ్ళ ఐ మీన్ విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అరెస్ట్ అయితే టీడీపీ కోట. ఇప్పుడు వల్లభనేని వంశీ కాస్త లేట్ అయినా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అంత దారుణంగా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు విచారణలో నిజమని తేలుతూ ఉన్నాయి. అది టీడీపీ కోట. బోరగడ్డ అనిల్ కుమార్, పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అది జనసేన కోట అని చెప్పి. అలా ఏం లేదు సార్. ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళనే విమర్శించలేదు, టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని తిట్టలేదు, మిగతా టీడీపీ వాళ్ళని వదిలిపెట్టలేదు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కొందరు సతీ సావిత్రులు ఉన్నారు, కలియుగ సతీ సావిత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ లో అవుతాయి 100%. వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు పెట్టున్నాం మేము క్లియర్ గా. వాళ్ళు కూడా కాదు, వాళ్ళు అంతకు మించి దారుణంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు. మీరు పర్సనల్ గా కూడా బాధితురాలు. మీరు అందరం కంప్లైంట్లు పెట్టే ఉన్నాం. అప్పుడే కంప్లైంట్లు పెడితే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పవర్ ను ఉపయోగించి ఆ రోజు కంప్లైంట్లు తీసుకోలేదు మా దగ్గర నుంచి. ఇంకా మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పించి విసిగించారు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చాక మేము కంప్లైంట్లు అయితే కట్టాము. టైం చూసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. రైట్. అండ్ నెక్స్ట్ ఎవరండి? అంటే రోజా ఏమాత్రం తక్కువ కాదు, శ్రీరెడ్డి ఏమాత్రం తక్కువ కాదు, పంచి ప్రభాకర్ ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చిన వాళ్ళు, మీలాంటి వీర మహిళల్ని, జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు లిస్టు తీయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఎంతమంది చేశారంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రోజా అని, శ్రీరెడ్డి అని, పంచి ప్రభాకర్ అని. అంటే నెక్స్ట్ ఎవరు? సార్ మేము ఎవరి మీద కక్ష సాధింపుకు వెళ్ళట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి మొదలు పెట్టారు. 100% ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్లే తీరుతారు. చట్టం దృష్టిలో వాళ్ళు శిక్షను అనుభవించే తీరుతారు. ఇందులో పలానా వాళ్ళ పేర్లని మేమే ఉటంకించట్లేదు. మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. మేము బాధితులుగా ఉన్నాం. మమ్మల్ని బాధించిన వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి మాత్రం అడుగుతున్నాం. మాకు అర్జెంట్ గా మమ్మల్ని ఆ రోజు అరెస్టులు చేశారు, టార్చర్ చేశారు కదా అని చెప్పేసి మా పార్టీ నాయకుల నుంచి అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, లేదంటే మాలాంటి వాళ్ళని కానివ్వండి, అందరినీ ఎలా పడితే అలా ఎట్లా అరెస్టులు చేశారు. రఘురామకృష్ణరాజు గారిని కానివ్వండి, అసలు వారెంట్ ఇష్యూ చేయకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా గోడలు దూకి అర్ధరాత్రులు ఆపరేషన్స్ జరిగి బ్లీడింగ్ అవుతున్న సందర్భాల్లో కూడా ఘోరాతి ఘోరంగా పోలీసులే రౌడీలుగా వ్యవహరించి అరెస్టులు జరిగినటువంటి సందర్భాలను గత 5 ఏళ్లు చూసాం మనం. అట్లాంటి అరెస్టులు మేము ఇప్పుడేమి కోరట్లా. 100% చట్ట ప్రకారం పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం ఎలాంటి అరెస్ట్ అయితే వీలవుతుందో చట్టానికి ఆ ప్రకారం మీరు అరెస్ట్ చేసి శిక్షించండి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని మాత్రం మేము కోరుతున్నాం. మాకు కక్ష సాధింపులు ఎవరి మీద లేవు. పలానా వాళ్ళని నెక్స్ట్ చెయ్యాలి అని చెప్పేసి మేము కోరట్లా. మేము బాధితులుగా ఉన్నాం, మమ్మల్ని బాధించిన వాళ్ళని శిక్షించండి అంతే. అంటే వైసీపీ హయాంలో అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడో లేకపోతే టార్గెట్ అవుతామనో ఒక్కొక్కరు స్వరం మారుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్న వాళ్ళు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇంకా రాజకీయాల నుంచి దూరం అయిపోతాం, ఇంకే రాజకీయ పార్టీలోనే జాయిన్ అవ్వము అన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే సార్ ఇప్పుడు తెల్లజెండా ఎత్తేసినంత మాత్రాన వాళ్ళ మీద వాళ్ళు చేసిన పాపాలన్నీ అయిపోయాయా, వాళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోయాయా, మేము పడినటువంటి ఇబ్బంది అంతా అయిపోయిందా? ఏ రాజకీయ పార్టీలోకి చేరలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మాట్లాడుతున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే మమ్మల్ని బ్రతకనిచ్చుండే వాళ్ళ, మాకు మాన ప్రాణాలు ఉండనిచ్చే వాళ్ళ,
మమ్మల్ని సమాజంలో తిరగనిచ్చుండే వాళ్ళ 5 ఏళ్ల పాటు మేము పడ్డటువంటి శిక్ష మేము అనుభవించినటువంటి మానసిక వేదనకి ఈ రోజు వాళ్ళకి శిక్ష వేస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు తెల్లజెండా అయితే హ్యాపీ, రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి బూతులు లేకుండా. 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఎవరు బూతులు వినాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మారిపోయారంట బూతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు చిటికేసి మరీ చెప్తున్నారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తాం అని చెప్పి. అంటే అంత అధపాతాళానికి పడిపోయినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? టార్గెట్ చేస్తారని భయం కూడా లేకుండా. మనం రావాలి అనుకుంటే రామ్ సార్, ప్రజలు ఇవ్వాలి అనుకుంటే వస్తాం. 5 ఏళ్ల పాటు దరిద్రపు పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఇంక ఈ బూతులు, ఈ కక్ష సాధింపు రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థను ఎన్నుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ మేము కూడా వాళ్ళలాగే బూతుల రాజకీయానికో లేదంటే కక్ష సాధింపు రాజకీయాలు వెళితే నెక్స్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్నటువంటి హోప్ ఉండేది. కానీ మేము అలా వెళ్ళట్లా. క్లియర్లీ చట్ట ప్రకారం వెళ్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పగట కళ్ళకంటం మానేస్తే మంచిది. వాళ్ళు ఉన్న 11 సీట్లైనా సరే కనీసం అసెంబ్లీలోకి వచ్చి పోరాటం చేస్తే కనీసం ప్రజలకి భరోసాని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తున్నాం విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి. అంటే చాలా మంది ఇప్పుడు పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నామన్నారు, పవన్ కళ్యాణ్కి సారీ కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళ వంతు రాలేదు. పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. బోరుగడ్డ కూడా కాస్త స్వరం మార్చినా కూడా ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవిస్తూ ఉన్న పరిస్థితి. కానీ గతంలో వైసీపీలో ఉండి ఇప్పటి కూటమి నేతల్ని, అంటే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పార్టీ మారిపోయి చాలామంది, కొంతమంది బీజేపీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళు చేసిన తప్పుల సంగతి ఏంటి? అంటే పార్టీలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు శుద్ధ పూసలు అయిపోరు కదా. ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఏ పార్టీ తీసుకోలేదు సార్. మీరు కావాలంటే గమనించండి. గత 5 ఏళ్ల పాటు ఉచ్చం నీచం మరచి వాగిన ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో లేకుండా వైసీపీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మహా అయితే సైలెంట్ అయిపోయి ఉన్నారు తప్ప ఏ పార్టీలోకి చేరలేదు. విలువలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థిత్వం మాత్రమే చూపించినటువంటి వాళ్ళని మాత్రమే కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా తీసుకుంటున్నారు తప్ప ఇంత దారుణంగా వ్యక్తిగత కక్షల పూరితంగా వెళ్ళిపోయి, వ్యక్తిగత హననాలకు వెళ్ళిపోయి, వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడుతూ అన్యాయంగా దాడులకు దిగబడి అన్యాయం కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా కూటమి పార్టీలు ఏ పార్టీలోకి తీసుకోలేదు. మీరు లిస్ట్ చదువుకోవచ్చు. లాస్ట్ 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళకి తటస్థంగా అన్నా ఉన్నారు, లేదంటే వైసీపీలో అన్నా ఉన్నారు, కానీ కూటమి పార్టీలు లేరు. వాళ్ళ గేట్స్ ఓపెన్ చేయరండి నాకు తెలిసినంత వరకు. మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్, ఒక ఇష్యూలో మిమ్మల్ని ఎవరో ఆ లోకల్ గా ఉన్న వైసీపీ కార్యకర్త ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెనక్కి తగ్గారు. రైట్, మీ ఇష్యూలోనే అది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది. మీకు పేదలు పెత్తందారులు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు వేయించాడు. మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఆయన ఇట్లా రాక్షసుల లాగా కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ బాణాలు వేస్తున్నట్టు, ఈయన అడ్డం నించుని పేదలకు నించున్నట్టుగా ఒక కార్టూన్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి.